వెల్కమ్ టు కార్పొరేట్ సెంట్రల్. నా పేరు సుకుమార్. ఈరోజు ముఖ్యంగా మనకి గో ఫస్ట్ ఎయిర్లైన్స్కి సంబంధించి ఒక వార్త చూద్దాం. ఎన్సీఎల్టీకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా లెస్సార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మరో 9 ఫ్లైట్లను కూడా దీని నుంచి డీరిజిస్టర్ చేయాలి. అంటే ఈ కంపెనీ ఇన్సాల్వెన్సీకి వెళ్తుంది కాబట్టి దీంట్లో ఉన్న ఫ్లైట్స్ని డీరిజిస్టర్ చేస్తే వాటిని వేరే వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఉంటుందని చెప్పి లెస్సార్స్ అడుగుతున్నారు. దీంతో దాదాపు 49 ఫ్లైట్లకి గో ఫస్ట్కి సంబంధించి లెస్సార్స్ దగ్గర నుండి వాళ్ళ రిప్రజెంటేషన్ వచ్చింది, అంటే డీరిజిస్టర్ చేయడానికి. సో ఇంకొక వైపు ఏంటంటే టాటా, ఇండిగో, ఆకాశ ఇలాంటి సంస్థలన్నీ కూడా లెస్సార్స్ దగ్గర ఈ అసెట్స్ అంటే ఎస్పెషలీ ప్లేన్స్ కావచ్చు, వాళ్ళకున్న రూట్స్ కావచ్చు, స్లాట్స్ అంటాం కదా, ఆ స్లాట్స్ కావచ్చు, వీటిని అన్నింటినీ కూడా తీసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరోవైపు లెస్సార్స్ కూడా ఇన్సాల్వెన్సీ ప్లియా ఏదైతే ఉందో దాన్ని అబ్జెక్ట్ చేయకుండా ఎన్సీఎల్టీకి కూడా ఫేవరబుల్గా మేము సపోర్ట్ చేస్తాము, సో దట్ ఈ ఇన్సాల్వెన్సీ కూడా చాలా ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి లెస్సార్స్ చెప్తున్నారు. గో ఫస్ట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం వేచి చూడాల్సిందే. మరో ఎయిర్లైన్ సంస్థ స్పైస్ జెట్లో కూడా దాదాపు 3 ఫ్లైట్లని 3 ఏరోప్లేన్లని డీరిజిస్టర్ చేయాలని చెప్పి లెస్సార్స్ అడుగుతున్నారు. దీన్ని ఏవియేషన్ రెగ్యులేటర్ అథారిటీ మనకి డీసీజీఏని అప్రోచ్ అవడం వెనుక చూస్తే లో బడ్జెట్ క్యారియర్ అయిన స్పైస్ జెట్కి కూడా రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళల్లో ఒకవైపు విల్లింగ్టన్ ట్రస్ట్ కావచ్చు, మరోవైపు సబర్మతి ఏవియేషన్ లీజింగ్ కావచ్చు, ఫాల్గు ఏవియేషన్ లీజింగ్ కావచ్చు, ఈ 3 సంస్థలు కూడా 3 ఫ్లైట్లను డీరిజిస్టర్ చేయమని చెప్తూ ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ కనుక మనం చూస్తే ఎన్సీఎల్టీలో ఆల్మోస్ట్ అంటే అజయ్ సింగ్ ప్రమోట్ చేస్తున్న స్పైస్ జెట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా ఒక ఇన్సాల్వెన్సీ మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఎయిర్లైన్లో అటు గో ఫస్ట్ ఇటు స్పైస్ జెట్ ఈ రెండు కూడా టెస్టింగ్ టైమ్స్ పరిస్థితిలో ఉన్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక అదానీ విషయానికి వస్తే అదానీకి సంబంధించి ఇప్పటివరకు హిడెన్బర్గ్ రిపోర్ట్కి సంబంధించి ఒక ప్యానెల్ని క్రియేట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆ ప్యానెల్ నివేదికను వెల్లడి చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మరో బ్లోఅవుట్ ఏంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ, అదేవిధంగా అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ 3 సంస్థలు కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పారిస్ ఒప్పందానికి అనుగుణంగా బిజినెస్ చేస్తామని చెప్పి ఇంతకుముందు చెప్పారు. సో ఈ 3 కంపెనీలు కూడా ఇంతకుముందు లిస్ట్లో ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఇనిషియేటివ్స్ కింద ఈ 3 కంపెనీలు ఉండేవి. ఎప్పుడైతే మనకి ఈ మధ్యకాలంలో వీళ్ళు దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు కావచ్చు లేకపోతే చర్యలు కావచ్చు ఏవి తీసుకోకపోవడంతో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనే దాని మీద ఈ కంపెనీ కూడా ఒక రివ్యూ చేసుకొని దీన్ని విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్లో ఉన్న లిస్ట్ నుండి ఈ 3 కంపెనీలు తొలగించడం మనం గమనించవచ్చు. ఇక సెబీ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఎందుకంటే లిస్టింగ్ నామ్స్కి సంబంధించి అలిగేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా గవర్నెన్స్ ల్యాప్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పీటీసీ ఇండియా అంటే పవర్ ట్రేడింగ్ కంపెనీ అండ్ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ 2 సంస్థలు 21 రోజు లోపల రిప్లై ఇవ్వాలని చెప్పి షోకాజ్ నోట్ పంపించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంతకుముందు మార్కెట్ రెగ్యులేటర్ చెప్పినట్టుగా మనకి ఎలాంటి లిస్టింగ్ రూల్స్లో ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి, ఆన్ టైంలో ఎందుకు ఫైలింగ్ చేయలేదు, వీటికి అన్నిటికి సంబంధించి ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, దీనికి సంబంధించి 21 డేస్ లోపల రిప్లై ఇవ్వాలి అంటూ కూడా సెబీ నోటీసెస్ పంపడం జరిగింది. ఇక రిలయన్స్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఇదేంటంటే ఇంతకుముందు ఓఎన్జీసీ అదేవిధంగా ఆయిల్ మినిస్ట్రీతో ఉన్న సమస్య ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆర్బిట్రేషన్కి ఫేవర్గా ఈ ప్యానెల్ 3 ఉన్న ప్యానెల్లో 2 రిలయన్స్కి ఫేవర్గా మరొకరు ఆయిల్ మినిస్ట్రీకి ఫేవర్గా దీనికి సంబంధించి ఆర్బిట్రేజ్ అవార్డు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు ఎలాంటి ఆర్బిట్రేషన్ జరుగుతుందనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇక గత వారం నుండి కంటిన్యూస్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెర్చెస్ జరుగుతున్న కంపెనీ బైజూస్ ప్రస్తుతం $1 బిలియన్ ఫండ్ రేస్ చేయడానికి ఓక్ట్రీ, ఏడీక్యూ ఈ 2 సంస్థల నుండి అంటే దాదాపు $22 బిలియన్ వాల్యుయేషన్లో ఫండ్ రేస్ చేయడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎడ్టెక్ కంపెనీగా ఫెమిలియర్గా ఉన్న బైజూస్ ఈ డీల్ కనుక చేస్తే ఆల్మోస్ట్
మనకి వాల్యుయేషన్స్ వైజ్ చూస్తే 22 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రపంచంలో ఉన్న టాప్ మనకి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ స్టార్టప్స్లో ఆ లిస్ట్లోకి ఇది వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక చిన్న ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టిన కంపెనీ జేపీ అసోసియేట్స్, జయప్రకాష్ అసోసియేట్స్ ఆల్మోస్ట్ 3,956 కోట్ల లోన్ని ఎగవేతదారుడుగా బ్యాంకులు చెప్తున్నాయి. మంగళవారం అంటే ఈరోజు దాదాపు 3,946 కోట్ల అప్పు మేము తీర్చలేము అని చెప్పి బ్యాంకులకు వాళ్ళు చెప్పడం. మరోవైపు 2037 వరకు 29,277 కోట్లు అప్పు పే చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం 3,956 కోట్లకే ఓవర్ డ్యూ అవడంతో బ్యాంక్రప్సీ ఫైల్ చేయడం అనేది ఆల్రెడీ చేసింది. కాబట్టి ఇలాంటి సమయంలో కొత్తగా ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి క్రియేట్ చేశాము. అది కనుక ఇన్ కేస్ ఎన్సీఎల్టీ కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాదాపు 18,106 కోట్ల రూపాయలు మాకు డెట్ రెడ్యూస్ అవుతుందని చెప్పి జేపీ అసోసియేట్స్ చెప్తుంది. బట్ ఈ స్పెషల్ పర్పస్ వెహికల్కి ఇంకా ఎన్సీఎల్టీ అప్రూవల్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్సీఎల్టీ దీనికి అప్రూవల్ ఇస్తుందా లేకపోతే జేపీ అసోసియేట్స్ని డైరెక్ట్గా ఇన్సాల్వెన్సీ వైపు తీసుకెళ్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థ ఆంధ్ర సిమెంట్స్ అక్విజేషన్ అంటే సాగర్ సిమెంట్స్ లాంటి పెద్ద సిమెంట్ కంపెనీని అక్వైర్ చేసిన తర్వాత ఈరోజు లిస్ట్ అయింది. లిస్ట్ అవ్వడం రెండు, అటు బీఎస్సీ కావచ్చు ఇటు ఎన్ఎస్సీ కావచ్చు, రెండు స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఈ స్టాక్ లిస్ట్ అవ్వడం. అదే కాకుండా వాల్యుయేషన్స్ వైజ్ కనుక చూస్తే దాదాపు 5,400 కోట్ల వాల్యుయేషన్స్ తోటి సాగర్ సిమెంట్స్ని ఆంధ్ర సిమెంట్స్ అక్వైర్ చేసింది. మరోవైపు ఈ అక్విజేషన్ తర్వాత టాప్ 5 కంపెనీస్లోకి లిస్ట్లోకి ఈ సంస్థ వెళ్ళే అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తుంది. దీంతోపాటు 18.5 మిలియన్ టన్నుల సంవత్సరం కెపాసిటీ కూడా ఆంధ్ర సిమెంట్స్కి ఉంది. సో ఈ అక్విజేషన్ తర్వాత రాబోయే రోజుల్లో మనకి మార్కెట్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఆపరేషనల్ ఇష్యూస్ ఏవైతే ఇప్పటివరకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్నింటినీ అడ్రస్ చేయడానికి కావచ్చు, రెండు బ్రాండ్స్ని ఇండిపెండెంట్గా లివరేజ్ చేస్తూ అంటే మార్కెట్లో అటు సాగర్ సిమెంట్స్ ఇటు ఆంధ్ర సిమెంట్స్ రెండింటినీ కూడా మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి వెళ్తున్నట్టుగా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆల్మోస్ట్ మెర్జర్ అయిన తర్వాత ఇప్పుడే మనకి అంటే ఈరోజే ఈ స్టాక్ లిస్ట్ అయింది కాబట్టి సిమెంట్స్ సెక్టార్లో ఈ స్టాక్ అంటూ ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయినట్టుగా మనం చూడాలి. సో రాబోయే రోజుల్లో మిగిలిన సిమెంట్ కంపెనీస్తో కాంపిటేటివ్గా ఇన్వెస్టర్స్కి ఎలాంటి లాభాలు పంచుతుంది, కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక స్టార్టప్స్ విషయానికి వద్దాం. స్టార్టప్స్లో ఏప్రిల్లో 2014లో పెట్టుబడులు వచ్చినంత తక్కువగా ఇప్పుడు మనకి పెట్టుబడులు ఈ ఏప్రిల్లో వచ్చింది. కేవలం 381 మిలియన్లు మాత్రమే, దాదాపు 58 డీల్స్లో మనకి పెట్టుబడులు రావడం జరిగింది. అంటే 2014లో 50 డీల్స్ 108 మిలియన్లు జరిగిన తర్వాత అంత తక్కువగా ఈ ఏప్రిల్ నెలే మనకి నమోదవడం. మరోవైపు ఏంటంటే ముఖ్యంగా వీసీ సర్కిల్స్లో కూడా అంత ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే ఎంటైర్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఫండింగ్ వీటినన్నింటినీ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఎకనమిక్ కండిషన్స్ కూడా అంత స్టెబుల్గా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే అటు స్టాక్ మార్కెట్లు కావచ్చు, రేటింగ్స్ కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఫండింగ్ చేసే వీసీ సర్కిల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా కాషియస్గా ఉన్నట్టుగా మనకి ఈ డేటాను బట్టి చూస్తే తెలుస్తుంది. ఎయిర్ ఇండియా విషయానికి వస్తే టాటా ఓన్ చేస్తున్న ఈ కంపెనీ పైలట్స్కి మధ్య ఉన్న గ్యాప్ని అడ్రస్ చేయడానికి ఈ నెల 9వ తారీఖు అంటే నిన్నటి వరకు కూడా టైం ఉంది. ఆ టైంని ఎప్పటి వరకు అని చెప్పకుండా ఫర్దర్ మేము మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఎయిర్ ఇండియా ఇవ్వడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో అంటే 9వ తారీఖు డెడ్ లైన్ దాటింది కాబట్టి డెఫినెట్గా ఇంపార్టెంట్గా ఉన్న పైలట్స్ని అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళ కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటామని కూడా మనకి టాటా సంస్థ చెప్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఇష్యూస్ రాబోయే వారం 2 వారాల్లో క్లియర్ అయ్యే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఫటాఫట్ స్టాక్ మార్కెట్కి వద్దాం. స్టాక్ మార్కెట్లో అపోలో టైర్స్ దాదాపు 5% స్టాక్ వాల్యూని కోల్పోయింది. మనకి 4 ఇంతలు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగినప్పటికి కూడా ఈ ఇన్వెస్టర్లకి అది అంత రుచించలేదు అనేది మాత్రం మనకి ఈరోజు స్టాక్ పడడం తర్వాత తెలుస్తుంది.
మనకి నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చిలో దాదాపు 427.4 కోట్లు రావడం జరిగింది. అదే కాకుండా రెవెన్యూలో కూడా దాదాపు 12% ఇంక్రిమెంట్, అంటే ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూసుకుంటే 6,247 కోట్ల ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కూడా వచ్చింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకి 12% పెరిగిన పరిస్థితి. దీంతో పాటు 4 రూపీస్ పర్ షేర్ కూడా డివిడెంట్ ఇవ్వడం, అంటే దాదాపు 50 పైసలకి గతంలో ఇచ్చిన డివిడెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా 4 రూపీస్ చేయడం అనేది కనుక చూస్తే డెఫినెట్గా మనకి ఇది ఒక పాజిటివ్ ట్రెండ్ అనుకోవాలి. అదే కాకుండా 50th యాన్యువల్ మీటింగ్, అంటే 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న టైంలో పోస్ట్ చేసిన రిజల్ట్స్ కాబట్టి డెఫినెట్గా ఇది ఇన్వెస్టర్స్ని ఆనందింపజేసి ఉండాలి. కానీ అనూహ్యంగా ఈ స్టాక్ దాదాపు 5% కోల్పోవడం జరిగింది. ఇక షిప్పింగ్ కార్పొరేషన్ విషయానికి వస్తే దాదాపు 8% మనకి గతంతో పోలిస్తే గ్రోత్ ఉంది. ఆల్మోస్ట్ మనకి 101 రూపీస్ 85 పైసే, అంటే దగ్గర 102 రూపాయల వరకు కూడా ఈ స్టాక్ ట్రేడ్ అవ్వడం. బుధవారం రోజు ఇంట్రాడేలో ఓపెనింగ్లోనే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం ఇవన్నీ మనం చూడొచ్చు. దీంతోపాటు మూడింతలు Q4 అంటే మార్చ్ క్వార్టర్లో మనకి గ్రోత్ కనిపించడం. మరోవైపు ఈ స్టాకు పాజిటివ్ ట్రెండ్ని, అంటే టెక్నికల్గా కూడా పాజిటివ్ ట్రెండ్ని చూపించినట్టుగా మనకి వాళ్ళ మార్కెట్ని బట్టి చూస్తే తెలుస్తుంది. యావరేజ్గా వీక్లీ వాల్యూమ్ 1 lakh ఉన్న ఈ స్టాకు ఈ వారం మాత్రం ఇప్పటికే 5 lakhs మనకి దాటింది. సో సెన్సెక్స్ ఇవన్నీ కూడా ఓపెనింగ్లో పాజిటివ్గా ఉన్న మళ్ళీ నెగిటివ్కి వెళ్ళినప్పటికీ కూడా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం పాజిటివ్ ట్రెండ్తోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక వెల్స్పన్ ఇండియా ఆల్మోస్ట్ 7% కోల్పోయి స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఎక్స్ బైబ్యాక్, అంటే బైబ్యాక్ ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ స్టాకు పతనం జరిగింది. మరోవైపు ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి దాదాపు 16.25 మిలియన్ షేర్లని 120 రూపాయల చొప్పున మేము కొంటామని చెప్పిన తర్వాత కూడా, అంటే దాదాపు ఈ సైజు 195 కోట్ల వాల్యుయేషన్ ఉన్న దాన్ని కూడా ఇన్వెస్టర్స్ అంతగా పట్టించుకోలేదు. రికార్డ్ డేట్ మనకి మార్చి 9వ తారీఖు ఈ స్టాక్ని నెగిటివ్గానే చూశారు ఇన్వెస్టర్స్. అదే కాకుండా షేర్ హోల్డర్స్కి ఈక్విటీలో రిటర్న్స్ బాగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము దీన్ని వెనక్కి తీసుకుంటున్నాము, ఈ బైబ్యాక్ ఆఫర్ చేశామని చెప్పి మనకి వెల్స్పన్ చెప్పినప్పటికీ కూడా ఇన్వెస్టర్స్కి ఇది అంత రుచించినట్టుగానే మనకి ఈరోజు మార్కెట్ రెస్పాన్స్ని బట్టి తెలుస్తుంది. ఇక గోద్రేజ్ కంపెనీ ఆగ్రోవెట్ ఆల్మోస్ట్ 4% డౌన్ ఫాల్ అయింది. ఎందుకంటే Q4 రిజల్ట్స్ చాలా డిసప్పాయింట్ చేశాయి. ఆల్మోస్ట్ మనకి అగ్రి బిజినెస్లో ఉన్న ఈ కంపెనీ మే 10వ తారీఖు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ కనుక చూస్తే అనూహ్యంగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే 83.21% డిక్లైన్ అయింది. గతంలో మనకి ఉన్నదానికన్నా కూడా ప్రాఫిట్ ఎప్పుడైతే 83.21% డిక్లైన్ అయిందో దీనివల్ల ఇన్వెస్టర్లు కూడా కొంచెం నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళారు. అంటే కేవలం 23.47 కోట్ల లాభం మాత్రమే చూపించడం జరిగింది. ఆపరేషన్స్ రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి. అంటే గతంలో 2075.62 కోట్లు ఉన్న ఆపరేషనల్ ఇదేదైతే ఉందో రెవెన్యూ ఏదైతే ఉందో అది కేవలం 2088.80 కోట్లు మాత్రమే నమోదవడం జరిగింది. సో ఇవన్నీ కూడా గమనిస్తే ఎబిటా విషయంలో కానీ ఎక్కడా కూడా అంత ఎక్కువ పాజిటివ్గా ఈ స్టాక్ పెరిగిన దాఖలా లేవు. ఆల్మోస్ట్ మనకి ప్రాఫిట్స్ కూడా తగ్గుతూ ఉండడం, ఇంకొక వైపు ఇన్వెస్టర్స్ కూడా ఈ స్టాక్ నుండి ఎగ్జిట్ తీసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ స్టాకు ఆల్మోస్ట్ 4% పడడం జరిగింది. బట్ నెక్స్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో, ఈ వీకెండ్ వరకు ఎలా నిలబడుతుందో కూడా మనం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి కార్పొరేట్ సెంట్రల్. చూస్తూనే ఉండండి Money9.